న్యూటీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కనిగిరి 4వ సచివాలయంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆధార్ అప్లోడ్ సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేక ఆధార్ కార్డుల్లో తప్పుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధార్లో తప్పులు సరిచేయడమే కాక నూతన ఆధార్ కార్డుల మంజూరులో జాప్యం జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ట రోజు రోజుకు దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె నగరీపట్నంలో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడడం, కార్పొరేటర్లు కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాగ్దాంతం ఎందుకు అని ప్రశ్నించారు. ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఉండవల్లిలో ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్తో సమావేశమయ్యారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టీఎఫ్ స్కాలర్షిప్లకు సంబంధించి 2-3 రోజుల్లో మిగిలిన 216.04 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఏపీకి చేరుకున్నారు. గత నెలల్లో లండన్ పర్యటనకు వెళ్లిన జగన్ ఇటీవల బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఏపీకి చేరుకున్నారు. అయితే జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి చేరే వరకు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు. జగన్ సైతం కారు దిగి వారికి అభివాదం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 10 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజమండ్రి నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 4 లారీలను గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి సీజ్ చేశారు. రాజమండ్రి 4 ఇసుక లారీలు వచ్చినట్టు సమాచారం అందుకున్న ఆమె సంఘటన స్థలానికి వెళ్లి బిల్లులు పరిశీలించారు. అయితే ఇవన్నీ రాజమండ్రికి చెందిన బిల్లులు కావడంతో లారీలను స్వాధీనం చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 2-3 తేదీలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అనంతపురం, శ్రీకాకుళం ఏ, శ్రీకాకుళం బి జిల్లాల నుండి పాల్గొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా టీంలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 50,000, 30,000, 20,000 అందించారు. దేశవ్యాప్తంగా గ్రామ సంఘం స్వయం సహాయక సంఘాల సమాచారం ఒకే సర్వర్ ద్వారా నిక్షిప్తం చేయడం వరకు లోగోస్ యాప్ ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ నందు గ్రామ సంఘాల సమాచారం ఎలా చేయాలి అనే విషయంపై సిఆర్పీలు అనురాధ ఈశ్వరి మస్తాన్ వివోఏలకు శిక్షణ ఇచ్చారు. స్థానిక వెలుగు కార్యాలయం నందు లోగోస్ యాప్ సంతమాగులూరు, అద్దంకి, కొలసపాడు మండలాలకు చెందిన వివోఏలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూని చేస్తూనే ఉంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేసే గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అరాచకాలని ఆయన అన్నారు. ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదన్నారు. కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి గెలుపొందడం సిగ్గుచేటు అని జోగి రమేష్ ఫైర్ అయ్యారు.